అందరికీ నమస్కారం. రాహుల్ గాంధీ అరెస్టు, తీవ్ర దుఃఖంలో నాయకులు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియోతో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పార్లమెంట్‌లో ఆవరణలో రాహుల్ గాంధీ తోసేయడం వల్లే తమ ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారని కమలం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సహచర ఎంపీలపై దాడి చేసేందుకు రాహుల్‌కు ఏ చట్టం అధికారం ఇచ్చిందని ప్రశ్నించారు. ఇతర ఎంపీలను కొట్టడానికి కరాటే, కుంగ్-ఫు నేర్చుకున్నారా అంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సెటర్లు వేశారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీపై దాడి ప్రేరేపణపై ఫిర్యాదు చేసినట్లు బీజేపీ ఎంపీలు తెలిపారు. ఆయనపై సెక్షన్ 109, 115, 117, 125, 131, 351 కింద ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సెక్షన్ 109 అత్యాయత్నం అని పేర్కొన్నారు. కాగా అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం ఇండియా కూటమి పార్లమెంట్ ఆవరణలో ఆందోళన నిర్వహించింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు జరిగాయి. బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్‌పూత్ గాయపడ్డారు. వీరిని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ప్రధాని మోడీ వీరిని ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పార్లమెంట్‌లో గురువారం తోపులాట వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ అత్యాయత్నం కేసు పెట్టింది. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.